ఇదిగోమ్మా మా ప్రొడక్ట్ చూడు. ప్రొడక్ట్ అది ఇది మీరొకసారి కంపేర్ చేసుకోండి అని మనం చెప్పగలిగితే గ్యారంటీగా ఈ పేస్ట్ వల్ల వచ్చే నష్టాలేంటి? మన పేస్ట్ వల్ల వచ్చే లాభాలేంటి? చెప్తే గ్యారంటీగా మన ప్రొడక్ట్ అనేది తీసుకుంటారు. అలాగే మనం పొద్దున్న లేస్తే యూజ్ చేసే సోపు. మన దగ్గర 4, 5 ఫ్లేవర్స్ సోప్స్ ఉన్నాయి. ఓకే. ఏ సోపు వాళ్ళకి కావాలంటే ఆ సోప్ ఇవ్వచ్చు. నీమ్, తులసి, పుదీన కావాలంటే ఇవ్వచ్చు. అలాగే యాంటీబయాటిక్ సోప్స్ ఉన్నాయి. తర్వాత చిలక మనకి హనీ సోప్ ఉంది. క్లినిక్ బార్ సోప్ ఉంది. తర్వాత చిలక ట్రూమ్యాన్ కిడ్ సోప్ ఉంది. సో, ఇలాగా మనం సోప్స్ కూడా వాళ్ళకి మనం ఇవ్వచ్చు. టీఎఫ్ఎం టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనేది సోప్‌లో ఎంతుంటుంది? 76 అబోవ్ ఉంటే గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 1 సోప్ ఎవరిస్తారు? డాక్టర్స్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూపించడానికి వెళ్తే మాత్రమే గ్రేడ్ 1 సోప్ అనేది ఇస్తారు. ఈ గ్రేడ్ 1 సోప్ అమ్మ మాది. బయట సోప్‌లో అంత టీఎఫ్ఎం ఉండదు. సోప్ బయట 2 సోప్స్ అయిపోతే ఈ సోప్ ఒక్క సోప్ సరిపోతుంది. ఇలాగా మనం అనేది వాళ్ళకి చెప్పి ఎడ్యుకేషన్ చేస్తే గనక గ్యారంటీగా ఆ సోప్‌కి తీసుకుంటారు. అవకాశం ఉంది కదా! బయట సోపు మైసూర్ శాండిల్ సోప్ కానీ, ఇంకో సోప్ కానీ రూ. 60 పైనుంది. మన సోప్ రూ. 50కే వస్తుంది. నీమ్ సోపు. సో, అలాగా మనం ఇవ్వచ్చు. బట్టి పిల్లలకి మనకి క్లీనిక్ బార్ సోప్ ఇవ్వచ్చు. లేకపోతే హనీ సోప్ ఇవ్వచ్చు. సోప్స్ మనం మనం చెప్పే విధానంలో మనం ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్లి కూర్చొని చెప్పే విధానంలో మనం చెప్పడం ఎలా చెప్తున్నాము. ఓకే. అనేది మనం ఒక్కసారి మనకి ఆ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ ఎంతుంది. ఒకప్పుడు ప్రొడక్ట్ కాదండి అసలు బిజినెస్ చెప్పడానికి కూడా సంవత్సరం రోజులు నాకు రాలేదు. నేను నేర్చుకోలేదు అప్పుడైతే మాత్రం. జాయిన్ అయినప్పుడు ఎందుకంటే చాలా కష్టాలుండే. ఆ కష్టాలన్నిట్లో నాకు నేర్చుకోవాలన్న మనసు మాత్రం పోలేదు. ఈ పొద్దున లేస్తే ఈ పనైపోవాలి, మధ్యాహ్నం ఆ పనైపోవాలి, సాయంత్రం ఆ పనైపోవాలి, ఇంకా కొంచెం 8 దాటితే మిషన్ కుట్టేయాలి. ఈ పనులన్నీ అయిపోవాలి కాబట్టి ఇంకో దాని మీద మనసు పోదు. సో, నేర్చుకోవడానికి సంవత్సరం పట్టింది. నేర్చుకోకుండా సారొస్తేనే నా బిజినెస్ లేకపోతే లేదు. అప్లయన్స్ వస్తేనే నేను బయటికెళ్ళేదాన్ని. అప్లయన్స్ చెప్తేనే నేను బయటికెళ్ళేదాన్ని. అలాగే చేసుకుంటూ వెళ్తే మాత్రం నాకు లేట్‌గా సక్సెస్ వచ్చింది. అలాగే ఇంత పెద్ద టీమ్, ఇంత పెద్ద సక్సెస్ ఎప్పుడొచ్చిందంటే 3 సంవత్సరాల తర్వాత. ఓకేనండి. అప్పటి వరకు 30,000, 50,000 కూడా నాకు రాలేదంతకుముందు. సో, తర్వాత 30, 40,000, 48,000 వరకు వెళ్ళాను. సో, మన సార్‌ది ఎప్పుడైతే ఎంఎస్ఆర్ టీమొచ్చిందో, ఆ టీమొచ్చినాక మీటింగ్స్ కానీ అన్నీ కూడా ఓకే. సార్ పుణ్యమంట మంచి సక్సెస్ ఏపీలో అనేది మంచి సక్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. సో, అలాగే అండి. మనం ఎవరినైనా డైరెక్ట్‌గా సార్‌ని మేమేమి తీసుకురాలేదు. నేను రవి గారిని జాయిన్ చేశా. ఆయన పుట్టలక్ష్మి గారు, ఆమె రెడ్డి గారు, రెడ్డి గారి నుంచి సారొచ్చారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద బాగా కార్ తీసుకున్న వ్యక్తి, ఒక వ్యక్తి బాగా సంపాదించాడు. కానీ వాళ్ళు ఎందుకు ఆగారంటే వాళ్ళకి గ్రిప్ లేదు. సార్ గ్రిప్ పట్టుకున్నారు, చేస్తున్నారు. అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయితే అందరూ కోటీశ్వరుల లిస్ట్‌లోకెళ్తే పేదవాళ్ళు ఎవరుంటారు? అందుకే పాపం కొంతమంది జారిపోతూ ఉంటారు. నేనిలాగే ఉంటా పేదవాడిలాగా అని. సో, అలాగా ఎందుకంటే మన తలరాతను మార్చుకోవడానికి ఒక అవకాశం అప్లయన్స్ ఇస్తే మనం దాన్ని పట్టుకోకుండా వదిలేసి ఓకే. నానా రకాల తిప్పలు పడుతూ ఉంటాం బయట. అలా కాకుండా ఇక్కడ ఇది గట్టిగా పట్టుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు. సో, అలాగే మన దగ్గర ప్రొడక్ట్స్‌లో సోప్ తర్వాత టీ పొడి. టీ పొడి, కాఫీ పొడి. కెఫెన్ లేకుండా నేచురల్ కాఫీ పొడుంది, టీ పొడుంది. టీ పొడి చూసుకుంటే మనకి చాయ్ పత్తాలు చాలా మంది టీ మీ పాకెట్ పట్టుకొని చూడండి దాని మీద ఏముంటది? సిట్రిస్ లీఫ్ బయటుంటదా? సిట్రిస్ లీఫ్ అని? ఉండనే ఉండదు. మీరసలు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర టీ పొడి ఉంటే తీసుకొని మన టీ పొడి పక్కన పెట్టుకొని, అమ్మ దీని మీద ఎక్కడైనా సిట్రిస్ లీఫ్ ఉందా? ఉండదు. చక్కెర గోల్డ్ వాడేవాళ్ళు చక్కెర గోల్డ్ డస్ట్ టీ ఇప్పుడు అనట్లేదు అడ్వర్‌టైజ్‌మెంట్‌లో డస్ట్ టీ అనట్లేదు. చక్కెర గోల్డ్ 3 రోజ్ టీ అంట. ఇప్పుడు 3 రోజ్ టీ కాబట్టి చాలా టీలొచ్చినియి. కానీ ఏంటి అక్కడ ఏదైనా సరే పెద్ద టీ పొడి గాని, ఏ టీ పొడైనా సరే చూసుకుంటే ఆ టీలో ఏముంటుంది? కొన్ని కంపెనీలైతే టీ లేకుండా లూజ్ టీ పొడి దయచేసి వాడొద్దని చెప్పండి. దానికి క్యాన్సర్ కారకాలు. ఎనీ టీ పొడిలో కలర్ కలుపుతారు. చింతపిక్కల పొడి కలుపుతారు. నానా రకాల కెమికల్స్ కలుపుతారు. కలర్ యాడ్ చేయకుండా టీనే లేదండి బయట. ఆ కలర్‌కి ఆ మరిగించే నీళ్ళలోకి క్యాన్సర్ కారకాలు. 15-20 సంవత్సరాలు టీ పొడి వాడినోళ్ళకి లేడీస్‌కి ఎక్కువ క్యాన్సరొస్తుంది. ఎందుకంటే పొద్దున లెగిస్తే టీ, 9కి టీ, మళ్ళీ టిఫిన్ చేసాక టీ, మళ్ళీ సాయంత్రం 4కి టీ. చాలా మంది టీ ఫ్లేవర్స్ అలా ఉంటారనమాట. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పొద్దున లేవగానే టీ అనేది మనం తీసుకుంటాం. నేను తీసుకుంటాను. అందరితో అంటే తాగని వాళ్ళు నేను తీసుకోననుకుంటారు. సో, తాగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాగే సో, పొద్దున్నే వెస్లిన్ టీ గాని, మామూలు టీ గాని ఏదైనా టీ అనేది తీసుకోవడం చాలా కామన్ అయిపోతుంది. ఇలాగ మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో యొక్క ఎక్స్‌ప్లెయినింగ్ ఎలా చేస్తున్నాము. సిటీ స్లీప్ అని మన దగ్గర రాసుంటుంది. ఓకే. దానిలో కాల్షియం, ఐరన్ ఇక్కడ మనకు కొన్ని రకాల ప్రోటీన్స్ ఉండేది టీ పొడిలో మనకి మెన్షన్ చేసుంటుంది. అది మీరు చెప్పండి. ఓకే. అలా చెప్పినప్పుడు మనకేముంటుంది, దాని మీద యొక్క వాళ్ళకి సో, ఈ టీ ఇంతుంది గదా! ఈ టీ ఇంతుంది. కాస్ట్ ఎంతుంది? రూ. 130 పెద్ద కష్టమే కాదు. ఓకేనా. రూ. 129 అంటే పెద్ద తాజ్ మహల్ 160 వరకుంది పావు కేజీ.
అలాగా మనం కంపేర్ చేసిన ఆ ప్రొడక్ట్ కి నా ప్రొడక్ట్ ఏంటి తేడా, బయట ప్రొడక్ట్ వాడితే ఏంటి యూజ్, నా ప్రొడక్ట్ తీసుకుంటే ఏంటి యూజ్, అది వాళ్ళకి చెప్పగలిగితే గ్యారెంటీ జనరల్ ప్రొడక్ట్ మీద మనం మంచి బిజినెస్ తేవచ్చు. ఓకేనా. అగ్రికల్చర్ 4 నెలలు ఉంటుంది. అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 నెలలు దాని మీద పని చేయొచ్చు. సో లైఫ్ లాంగ్ మనిషి ఉన్నంత కాలం వాడే ప్రొడక్ట్స్ ఏంటి, జనరల్ ప్రొడక్ట్స్. కాబట్టి తర్వాత ఈ ప్రొడక్ట్ మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. సో ఆ తర్వాత మనకి ఇంట్లో ఇంపార్టెంట్ అయిన వస్తువు ఏంటి అంటే రైస్ బ్రాన్ ఆయిల్. నూనె లేకుండా వంట చేయని వ్యక్తి లేరు. టేస్ట్ రావాలి వంట అంటే నూనె ఎక్కువ. మా ఆడవాళ్ళం చేసే పని. ఎక్కువ టేస్ట్ ఉండాలంటే నూనె బాగా వేస్తేనే టేస్ట్ బావుంటది. నూనెలో మగ్గితేనే ఆ కూర బావుంటది. నూనెలో ఏగితేనే ఆ ఫ్రై బావుంటది. సో ఇట్లా నూనె లేనిదే గృహిణి, గృహం అనేది నడవడం కష్టం. నడవదు గూడా. నూనె లేదు వంట ఎలా చేద్దాం ఈరోజు? చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్‌లో వెన్న వేసి చేయండి. కొబ్బరి నూనె వేసి చేయండి. అంటే ఎవరైనా ఏసి చేస్తామా? అస్సల. వెన్న పూస ఏడ నుంచి వస్తుంది? పాలలో మీగడే రావట్లేదు గదా! పెరుగు ప్యాకెట్‌లో. పాలు నేచురల్ లేదు గదా! సో, ఇప్పుడు చూసుకుంటే మనం వంట నూనె లేని ఇల్లుందా? ఆ ఇంటికి మన వంట నూనె ఎలాగ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఆ ఇంటికి మనం ప్రొడక్ట్ ఎలాగ మనం పర్చేజ్ చేయడానికి వాళ్ళకి చెప్పొచ్చు. చాలా మంది రైస్ బ్రాన్ ఆయిల్ చూస్తే దడుచుకొని భయపడతారు కాస్ట్ జూసి. వామ్మో! రూ. 540 2 లీటర్లు. నాకు బయటైతే రూ. 140 పామ్ ఆయిల్ ఒస్తుంది. రూ. 120కి, రూ. 170కి శనగ నూనె ఒస్తుంది అంటారు. నిజంగా బయట శనగ నూనె రూ. 140కి, రూ. 170కి ఒరిజినల్ ఇస్తే 100% వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఇవ్వలేం గదా! మీరు పట్టించుకుంటే గుళ్ళు ఓకే. అది ఎక్సలెంట్ అండి. మీరు పట్టించుకున్నారా? మీరు చాలా మంచివాళ్ళు. చాలా ఆరోగ్యం మీద కేర్ కానీ 3 కేజీలు గుండు పడిస్తే కేజీ నూనొస్తది. అందరికి తెలిసిన విషయం. కానీ ఎవరైనా చేయగలుగుతున్నామా? ఎవరో ఉంటారు మనము మీ బయట వాళ్ళు 10 మందిలో ఒక్కళ్ళుంటారు అలాగా. నేను శనగగుళ్ళు పట్టించుకుంటున్నాను, కొబ్బరి నూనె పట్టించుకుంటున్నాను అనేవాళ్ళు. ఎందుకంటే గాలి నుంచి వాళ్ళు కొనుక్కెళ్ళి తీసుకెళ్ళి. సో మనమైతే చాలా మంది అలా చేయరు. టీవీ యాడ్ చూపిస్తున్నారు. మంచిది కాకపోతే ఎందుకు చూపిస్తారు అంటారు. అది 25% కూడా అందులో ఒరిజినల్ ఆయిల్ ఉండదు. శనగ నూనె గావచ్చు, సన్‌ఫ్లవర్ కావచ్చు ఏదైనా సరే. కానీ ఇక్కడ మనకి 100% ఒరిజినల్ ఆయిల్ అండి. ఓకేనా. ఇది ఏంటంటే ఈ లైట్ హౌస్ అనేది రైస్ బ్రాన్ ఆయిల్ లైట్ హౌస్ అనేది మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫై ప్రొడక్ట్. అలాగే ఎన్ఐఎన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళ సర్టిఫై ప్రొడక్ట్. ఏహెచ్ఏ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ సర్టిఫై ప్రొడక్టు. ఈ ముగ్గురు సర్టిఫై చేశారంటే పిచ్చి ప్రొడక్టా? పిచ్చి ప్రొడక్ట్ అయితే ఎవరైనా సర్టిఫై చేస్తారా? దీనిలో కెమికల్ లేదు. ఓకేనా. ఒరిజినల్ ఉంది. గుండె జబ్బులు రావు. ఇది యూజ్ చేస్తే. ఇతర ప ఇతర వంటకాల కంటే కూడా ఎక్సలెంట్ వంట వంటకం చేసేటప్పుడు మనం 3 సార్లు కాగబెట్టినా కూడా దీనిలో మీరు చూడండి బయట వంట నూనె కొంచెం సెగ ఎక్కువ తగిలిందంటే పొగొచ్చేస్తది. కానీ ఇక్కడ మనకి పొగ రాదు. ఓకే. 3 సార్లు కాసిన ఆ వంట నూనె అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వంట నూనె అనేది మీకిక్కడ కలర్ చేంజ్ అవ్వదు. ఓకేనా. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది హెల్తీ అండ్ టేస్టీ సూపరుంటుంది. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మినిమమ్ దగ్గర దగ్గర ఒక మనకి 20 ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చండి. ఫ్యూచర్‌లో 20 ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ రాదు. థైరాయిడ్ రాదు. బీపీ రాదు. బీపీ వస్తేనే షుగరొస్తది గదా! దీనివల్ల షుగర్ గూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ రాకపోతే షుగర్ రాదు. రాకుండా ప్రివెన్షన్‌గా చేసుకునేవి. సో, చాలా మందికి థైరాయిడ్ రాదు అంటున్నాను కదా! రైస్ బ్రాన్ వాడాక నా టీమ్‌లోనే చాలా మందికి రైస్ బ్రాన్ ఆయిల్‌తోనే థైరాయిడ్ తగ్గిన వాళ్ళున్నారు. 3 నెలల నుంచి 6 నెలలు రైస్ బ్రాన్ ఆయిల్ కంటిన్యూ‌గా వాడి గ్యాస్ ట్రబుల్ తగ్గిన వాళ్ళున్నారు. తగ్గుతుంది 100% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఆయిల్ వాడక ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అలాగే ఒబెసిటీ కొంతమందికి వంట నూనెకే ఫ్యాట్ ఉంటది గదా! పొట్ట దగ్గర గాని, లేకపోతే కొంతమందికి ఇట్లా ఫ్యాట్ ఉంటది. కొవ్వు గాని, లేకపోతే నడిచినప్పుడు ఆయాసం గాని, ఆ ప్రాబ్లమ్స్ తగ్గిద్ది. ఓన్లీ వంట నూనె చేంజ్ చేస్తే చాలు. సో, అలాగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఎముకలకు మంచిది బలం. బి12 ఉంటది. బి12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డి విటమిన్ ఉంటుంది. ఈ బి12 అంటే ఎందుకుంటుంది? ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి? తవుడు నుంచి మనం ఏదైతే తవుడు తీసినాక రైస్ మీద ఒక పొట్టుంటది. మనం ఏందంటే ఒక పొట్టు గూడా ఏందంటే చాలా మంది వైట్ చేసుకొని తీసుకొని తింటారు. కానీ చాలా మంది ఏంటంటే ముడి బియ్యం తింటారు. ముడి బియ్యం చూసుకుంటే ఎలా ఉంటది? పొట్టుంటది. ఆ పొట్టు నుంచి తీస్తారు. ఈ తవుడు నుంచి తీసిన రైస్ బ్రాన్ ఆయిల్ తవుడులో పుష్కలంగా బి12 ఉంటుంది. ఈ బి12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కంటి సమస్యను కూడా మెరుగుపరుస్తుంది. సో, ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం ఎముకలకు బలమొస్తుంది. కీళ్ళవాతానికి కూడా రాకుండా గూడా ప్రివెన్షన్ చేస్తుంది. ఎందుకు అనంటే టాప్ బాడీ కణాలు కూడా కొన్ని మిలియన్‌లు ఓకే.
మిలియన్ల కణాల కలయిక మన బాడీ నిర్మాణం. అన్నీ కూడా నరాలకి సంబంధించి మొత్తం బాడీ నిర్మాణం. ఈ సెల్స్‌ని యాక్టివేషన్ జేయాలన్నా, నరాలు యాక్టివ్‌గా ఉండాలన్నా, మనం తీసుకున్న ఆయిల్ ఏమవుతుంది? ఒక కూరొండి ఫ్రిడ్జ్‌లో పెడితే బయటకి తీస్తే ఎలా ఉంటుందది? గడ్డ కడతది. మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి మీద వేడి చేస్తే గాని అది కరగదు. లేకపోతే కరగనే కరగదు. అన్నిటికంటే కూడా చికెన్ ఎప్పుడైనా, మటన్ ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు గూడా. మీరు మటన్ గాని, చికెన్ ఫ్రిడ్జ్‌లో నుంచి బయట ఆయిల్ వాడిన్నాం ఇంతకు ముందల రైస్ బ్రాన్ వాడక ముందు. అప్పుడు మనం బయటికి తీసినప్పుడు ఆయిల్ ఎలా ఉంటుంది? అసలది చూస్తే మామూలుగా ఉండదనమాట. గట్టిగా అయిపోయి, దాన్ని తీసి పొయ్యి మీద మళ్ళీ పెడితే అప్పుడు అది కరిగిపోతది. అంటే మన బయట చూస్తున్నాము. లోపలికెళ్ళి లోపల కొలెస్ట్రాల్ అనేది ఫార్మ్ అయిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకేనా? హెచ్‌డీఎల్, ఎల్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఆ గుడ్ కొలెస్ట్రాల్‌ని మనం ప్రివెన్షన్ జేసుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళి లోపలేస్తున్నామంటే ఆయిల్ రూపంగా తీసుకెళ్ళి లోపలేస్తున్నాం. జంక్ ఫుడ్ తింటే వస్తది. జంక్ ఫుడ్ దేనితో చేస్తారు? ఆయిల్ వల్ల. ఈ ఆయిల్ వల్లే సగం 50% ప్రాబ్లమ్స్ అనేది మానవుడు అనేది తీసుకుంటున్నారు. ప్రతిదీ క్యాన్సర్. బయట ఆయిల్ క్యాన్సర్ కారకం. క్యాన్సర్ ఎందుకొస్తుందంటే నానా రకాల క్రూడ్ ఆయిల్, నానా రకాల కెమికల్ ఆయిల్. 7 రకాలుగా కెమికల్‌తో రిఫైన్ చేసే ఆయిల్ బయట. ఈ ఆయిలు ఒక్క ఆయిల్ మార్చుకుంటే మన లైఫ్‌లో, ఫ్యూచర్‌లో గ్యారంటీగా మన ఇంట్లో హార్ట్ ప్రాబ్లమ్, థైరాయిడ్, బీపీ, నరాల వీక్‌నెస్, పెరాలిసిస్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఇది ఒక రైస్ బ్రాన్ ఆయిల్ మార్చుకుంటే. ఇది తీసుకోవడం వల్ల మనకి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఓకే. ఇతర వంట నూనెల కంటే కూడా పోల్చుకుంటే చాలా పోషకాలు ఎక్కువగా ఉండే పోషకాహారం ఇది. సో, ఇట్లాగా మనం రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తీసుకుంటే, కొవ్వు శాతం చాలా తక్కువుంటుంది గాబట్టి, నూనె పొదుపు కూడా 50% పొదుపవుతుంది. బయట 3 కేజీల నూనె వాడితే ఇక్కడ 2 కేజీలు సరిపోతుంది. సో, ఇలాగా మనం రైస్ బ్రాన్ ఆయిల్ ఇంపార్టెంట్ చెప్తే రూ. 540 పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి గూడా రూ. 540 నేను ఈరోజు ఖర్చు పెట్టలేదు బయట అనడానికి లేదు. బయటికి వెళ్తే సో, ఏదో ఒక ఖర్చు రూపంలో ఖర్చయిపోతూనే ఉంటది. చాలా మంది మటన్ ఫ్లేవర్స్ ఉంటారు. తింటారు. కేజీ రూ. 1000 కొంటారు హ్యాపీగా. ఇబ్బంది లేదు. బయట డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. కొనాలి అంటే ఒక కేజీ డ్రై ఫ్రూట్స్ తేవాలంటే గ్యారంటీగా 1500 అవుతుంది. 1500 పైనే గాని లోపలైతే లేదు. ఈ యొక్క అయి తినటానికి, అయి కొనడానికి ఇష్టపడే వాడికి మన హార్ట్‌ని ప్రొటెక్షన్ చేస్తూ, మన యొక్క ఏదైతే ఆర్గాన్స్‌ని మనకి అన్నీ కూడా బావుండేలాగా ఆర్గాన్స్ అన్నిటి మీద పనిచేసే రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తీసుకోవడం చాలా ఉత్తమం కాబట్టి, ఈ యొక్క రూ. 540 సీఎన్‌సీలో ఉంటే మనకి రూ. 780ది కాస్త 50% వస్తుంది. అంటే రూ. 780లో 50% అంటే మనం కాలిక్యులేషన్ చేసుకుంటే రూ. 370. ఈ రూ. 370 ఎక్కువ, రూ. 390. రూ. 390 ఎక్కువ, తక్కువ? అంతేనా? 390 అలాగా మనకి ఎక్కువ, తక్కువ అంటే రూ. 390 2 లీటర్ అంటే లీటర్ ఎంతొస్తుంది? రూ. 145 బయటొచ్చే ప్రైస్‌కి వస్తుంది. సీఎన్‌సీలో ఉంటే. సీఎన్‌సీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సీఎన్‌సీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ సీఎన్‌సీలో మనకొచ్చే బెనిఫిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, బయట ఇన్ని సంవత్సరాలు ఆ నూనె వాడావు. జబ్బులొస్తున్నాయి. డబ్బు పోతుంది. ఇక్కడ వాడు. జబ్బు పోతది. డబ్బులొస్తాయి. ఓకేనా? బయటంతా గూడా డబ్బు పోయి, జబ్బు వచ్చి, ఉన్న డబ్బు వదిలించుకొని డాక్టర్ పోగు చేత్తాం. ఇక్కడ జబ్బు పోతది. మనకింకా డబ్బు మిగులుతది. ప్లస్ కొంతమందిని బాగు చేస్తే ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ వల్ల ప్రొడక్ట్ మనం ప్రజెంటేషన్ చేసే దానిలో మనకి బిజినెస్ ఒస్తుంది. హెల్త్ ఒస్తుంది. అంటే బిజినెస్ ఎందుకు? హెల్త్ ఒస్తే బిజినెస్ ఎందుకొస్తుందంటే హెల్త్‌ని తీసుకుంటూ నాకు బావుంది రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే, ప్రొడక్ట్ సోప్ వాడితే, పేస్ట్ వాడితే, టీ పొడి వాడితే, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఫ్లోర్ క్లీనర్ ఉంది, అల్ట్రా స్క్రబ్ ఉంది, అల్ట్రా వాష్ ఉంది. తర్వాతొచ్చేలకి మనకి అన్ని గూడా ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం తీసుకొని యూజ్ చేసుకొని కొంతమందికనేది మనం హ్యాపీగా రిఫర్ చేయొచ్చు. ఓకేనా? మన దగ్గర హ్యాండ్ వాష్ ఉంది. తర్వాతొచ్చేలకి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. డెంటిల్‌కి సంబంధించి 3 పేస్టులున్నాయి. తర్వాతొచ్చేలకి మనకి మౌత్ వాష్ ఉంది, బ్రషెస్ ఉన్నాయి. ఇవన్నీ బయట యూజ్ చేసేయి గదా! ఫ్లోర్ క్లీనింగ్ ఉంది, లిక్విడ్ ఉంది, డిటర్జెంట్ ఉంది. ఓకే. అలాగా మనం ప్రతి ప్రొడక్ట్ గూడా ఎవరికైనా గూడా మనం హ్యాపీగా తీసుకొని ఇవ్వొచ్చండి. హెయిర్ ఆయిల్ కానీ ఇవన్నీ. సో, ఇలాగా మనం అందరం కూడా మన ప్రొడక్ట్‌ని మనం వాడుకుంటూ, మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకుంటూ, పాల బిల్లొస్తే చాలు అని నేను స్టార్ట్ చేసి అల్ట్రా స్క్రబ్ అండి. బయట ఎనీ స్క్రబ్ మీరు బయట తీసుకొచ్చి యూజ్ చేస్తే దానిలో క్యాన్సర్ కారకాలుంటాయి. కానీ మన దగ్గర మీరు ఇవి వాడి చూడండి. ఇంతకు ముందులా నాకు చేతులైతే మన వాడేటప్పుడు బయటవి వాడేటప్పుడు చేతులు సంవత్సరానికి ఒకసారైనా సరే పొట్టులేసిపోవడం, మంటలు పుట్టడం.
అలా చాలా మందికి జరిగే ఉంటది. ఇప్పుడు కూడా చూడండి మనకి చలికాలం చూస్తే అంట్లు కడిగితే బయట లిక్విడ్ ఏదైతే సరే తీసుకొని దాంతో క్లీన్ చేసినప్పుడు చేతులు మండుతుంటాయి. ఎందుకంటే దానిలో ఉండే కెమికల్ మన యొక్క స్కిన్ మీద లోపల ఉన్న లేయర్‌లోకెళ్ళిపోతుంది కాబట్టి. సో, అంత కెమికల్ ఉంటది. గోళ్ళు పాడైపోతాయి. చాలా మందికి చర్మం ఏంటంటే డ్రైగా ఉంటది. మన ప్రొడక్ట్ వాడుకుంటే స్మూత్‌గా ఉంటది. సో, అలాగా మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేసుకోవాలి. అలాగే నేను కూడా అంటే నా లైఫ్ జర్నీలో ఆహ్ చాలా అంటే చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాను. పాల బిల్లొస్తే చాలని అనుకున్నాను. ఇల్లు లేక నా లైఫ్, నా పిల్లల లైఫ్ సొంత ఇల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నాను. కానీ గౌతమ్ సార్ పుణ్యమంట, మన ఇంట్రొడ్యూస్ అప్లయన్స్ పుణ్యమంట, లైఫ్ లైన్స్ పుణ్యమంట, వెస్టేజ్‌లో నాకు నేను డిసైడ్ అయ్యాను కాబట్టే దేవుడి దయ వల్ల గవర్నమెంట్‌లో 1,50,00,000 పెట్టి అంటే అప్పుడు నేను కట్టినప్పుడు 1,50,00,000 ఇప్పుడు నా వాల్యూ రూ. 1,50,00,000 విలువ గల ఇంటికి మా పిల్లల్ని ఒక సొంతిల్లు కలగా ఉండకుండా నా పిల్లలకి ఒక డ్రీమ్ హౌస్‌ని పిల్లలకిచ్చానండి. అంటే డ్రీమ్ హౌస్ అంటే చాలా మంది కొన్ని కోట్లు పెట్టి ఏమన్నా విల్లా కట్టిందా అనుకుంటారు. కొంతమంది వెటకారమోళ్ళున్నారు. ఎందుకంటే సక్సెస్ అయిందని చెప్పే కంటే గూడా ఆహ్, ఎవ వేళం చేసేవాళ్ళుంటారు, అవహేళన చేసేవాళ్ళుంటారు. కానీ నేనొకటే అనుకుంటాను. మనమంట ఒక మంచి చేస్తే, చేసిన మంచిని మర్చిపోవాలంట. ఎవరికైనా ఒక మేలు చేసి మర్చిపోవాలి. కానీ ఎవరైనా మనకు మేలు చేస్తే, ఆ మేలు చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసిన మేలు దేవుడు చూసాడు. ఏదో రూపంగా మనకి ఆ మేలు మనకి తిరిగి వస్తది. పిల్లలకి కానీ, మనకు కానీ. సో, అలాగే మనం ఎవరికైనా మేలు చేస్తే మర్చిపోవాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అందరిని గుర్తుపెట్టుకున్నా. హాస్టల్‌లో ఉండే సారోళ్ళని గుర్తుపెట్టుకుంటా. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ వాళ్ళు. ఎందుకంటే నాకు నా పిల్లలకి షెల్టర్ ఇచ్చారు. సో, నాకు టైమ్ అయిపోయింది. నేను ఒక 1 మినిట్ చెప్పి క్లోజ్ చేస్తాను నాకు సక్సెస్ జర్నీ. అలాగే నేను హాస్టల్‌లో నాకు సవితా మేడం ఏఎన్ఎం గారు బుధవారం, శనివారం నేను అమరావతి సీహెచ్‌కెళ్తే భోజనం తెచ్చేవాళ్ళు. హాస్టల్ నుంచి పిల్ల భోజనం తెచ్చుకోదని. ఆ మేడమ్‌ని గుర్తుపెట్టుకుంటాను. అలాగే కత్తిబాబు సార్ గారు. ఎందుకంటే కత్తిబాబు సార్ గారిని నేను గుర్తుపెట్టుకునేది వెస్టేజ్‌కి పరిచయం చేశారు. అలాగే నాకు ఏఎంజీలో నా పిల్లలకి వాళ్ళకి రాయాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలకి రాసి ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు తేజకి 10థ్ క్లాస్ వరకు, శ్రావణి చదివిన వరకు ఎడ్యుకేషన్ సపోర్టు అక్కడ న్యూట్రిషన్ అంతా రాపిచ్చారనమాట. సారు అసలు రాపిచ్చినా కూడా అలా కాకుండా అరుణ మేడం ఎక్కడికెళ్ళినా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఆళ్ళు బెస్ట్ ప్రైజ్‌కెళ్తే నన్ను తీసుకెళ్తారు. ఎందుకు నన్ను తీసుకెళ్తారనుకో, తీసుకున్న గౌరి నీకేం కావాలో తీసుకునేది. ఒక రూ. 2,000 సరుకు నాకిప్పిచ్చేది. నాకనిపిచ్చేది. అబ్బా! ఎంత మంచి సహవాసం అని. అంటే మంచిని గుర్తుపెట్టుకోవాలి కదా! ఎప్పుడైనా. అంటే సో, అలాగా చాలా మంది నాకు 5 సంవత్సరాల దాకా మా అక్క నాకు, నా పిల్లలకి బట్టలని లోటు లేకుండా అక్కడి నుంచి అన్నీ నెలకొచ్చే లెక్కసకి ఏదో ఒకటి పంపించేది. చాలా మందండి. మేలనేది మర్చిపోకూడదు. అలాగే వెస్టేజ్‌ని పరిచయం చేసిన ఇప్పుడు నేను వెస్టేజ్ థాంక్స్ ఎందుకు చెప్తానంటే, నా లైఫ్‌లో మేలు చేసినోళ్ళని ఎవరిని మర్చిపోకూడదు. చాలా మందికి అదేదో సక్సెస్ స్టోరీ చెప్తే కొంతమందికేంటంటే హత్తుకోవచ్చు. కొంతమందికేందంటే ఈమె ఎప్పుడు చెప్తది అనుకోవచ్చు. కానీ మన లైఫ్‌ని మనం మార్చుకోవడానికి వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనెవరికైనా ఉపయోగపడుతున్నాను. నాకప్పుడు అందరూ ఉపయోగపడ్డారు. ఇప్పుడు నేనెవరికైనా ఉపయోగపడుతున్నాను. నా టెస్టిమనీ ఎవరికైనా ఉపయోగపడుతుందా? నా టెస్టిమనీ ద్వారా నేను ఏమీ లేని ఒక ఆహ్, హ్మ్, ఎవరైనా చాలా మంది కార్‌లో తిరిగి బిజినెస్ చేస్తారు. బైక్ మీద తిరిగి బిజినెస్ చేస్తారు. లేకపోతే తోడుంటేనే బయటికి వెళ్తారు. ఇద్దరు భార్యాభర్తలు కలిపి బిజినెస్ చేస్తారు. కానీ ఆపర్చునిటీస్ ఏవి నాకు లేవండి. నాకుందల్లా ఒకటే ఒకటి నా పిల్లలు, నేను. నా పిల్లలతో నాకు ఆకలేంటంటే, నా పిల్లలకి ఎప్పుడే సొంత ఇల్లివ్వాలి. నా పిల్లల్ని ఎప్పుడైనా కార్‌లో తిప్పాలి. నేను వెస్టేజ్ రాకపోతే ఆ డ్రీమ్ కూడా చేసుకునేదాన్ని కాదు. వెస్టేజ్ లేకపోతే ఆ డ్రీమ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వెస్టేజ్‌లో మాత్రమే ఈ అవకాశం ఉంది. బయట ఏ ఒక్క బిజినెస్ చేసినా అవకాశం లేదు. ఏ పని చేసినా ఒక రూ. 20,000 మాత్రమే సాలరీ వస్తది. లేకపోతే 30,000 వస్తది. మన లైఫ్ టైమ్ అంతా కష్టపడితే 30,000కెళ్తది నేను చేసే జాబ్‌లో. కానీ ఇక్కడ అలా కాదు కదా! లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి నేను డ్రీమ్ పెట్టుకున్నా. మీ అందరికీ కూడా మంచి అవకాశం ఉంది. సక్సెస్ అవుతున్న లీడర్స్ ఉన్నారు గ్రూప్‌లో. ఇంకా మంచిగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు దేవుడి దయ వల్ల కార్ కొనుక్కున్నాను. పాపకి స్టాక్ పాయింట్ పెట్టాను. అది చిన్న డ్రీమ్‌గా అనిపించొచ్చు. ఆ ఇల్లు కొన్నారు, కారు కొన్నారు. అదే పెద్ద సక్సెస్‌లా చెప్పుకుంటున్నారని చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళుంటారు. నాకదే పెద్ద సక్సెస్ అండి. ఓకేతేనా? ఒక మంచి